హలో అండి. ఇవాల్టి వీడియోలో జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మరియు జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఒక సహజమైనటువంటి ఆయిల్‌ని అలాగే సిరమ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. హెయిర్ చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. ఎంత ఎక్కువ జుట్టు రాలుతున్నా సరే ఒక్కటంటే ఒక్కసారికే మీకు జుట్టు రాలడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. అంతే కాదండి, జుట్టు కూడా చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఇందుకోసం యాలకులు తీసుకోవాలండి. సో, యాలకులను తీసుకొని ఒక చిన్న గిన్నెలో పెట్టేసుకొని దంపేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుందండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండీ! సో, ఈ విధంగా 4 యాలకులు తీసుకోండి, సరిపోతాయి. ఈ విధంగా దంపేసామంటే పైనటువంటి తొక్కంతా ఊడొస్తుందండి. సో, మరీ మెత్తగా దంపనవసరం లేదండి. ఈ విధంగా జస్ట్ పగలగొట్టేస్తే సరిపోతుంది. ఇక పైనటువంటి ఈ తొక్క తీసేసుకోవాలండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో, పగలగొట్టడం వల్ల లోపల ఉన్నటువంటి గింజలు ఈజీగా సెపరేట్ అవుతాయి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో, ఈ విధంగా గింజలు మాత్రమే తీసుకోవాలండి. ఇక ఇందులోకి కొద్దిగాని లవంగాలు తీసుకోవాలండి. లవంగాల వల్ల కూడా హెయిర్ చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుందండి. అంతేకాదండి, హెయిర్ ఫాల్ పూర్తిగా స్టాప్ అవుతుంది. ఇవి మాత్రం లవంగాలైతే సరిపోతాయి. సో, ఇక ఇందులోకి వేసేసుకోవాలండి. ఇక లవంగాలను కూడా కాస్త దంపేసుకోవాలన్నమాట. మెత్తగా అవసరం లేదండి, కచ్చా పచ్చాగా దంపేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా దంపుకున్న తర్వాత ఇక ఇందులోకి కొద్దిగంత కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ అనే ఏం కాదండి, మీరు బాదం నూనె కూడా తీసుకోవచ్చు. లేదంటే తరచూ మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. వారానికి సరిపడా చూపిస్తున్నానండి. ఆల్రెడీ మన దగ్గర ఆయిల్ రెడీ చేసి ఉంది కాబట్టి నేను వారానికి సరిపడా చూపిస్తున్నానండి. ఇది నాకు మా పాపకి వారానికి సరిపోతుంది. సో, ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని వీటిలో ఉన్నటువంటి సారం అంతా చక్కగా ఆయిల్కి పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ని రెడీ చేసుకోవాలండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి, 2 నుంచి 3 నిమిషాల్లోనే ఆయిల్ రెడీ అవుతుంది. ఆయిల్ మాడనివ్వద్దండి. కొద్దిసేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిసేపటికి ఈ విధంగా లైట్గా నురగలాగా వస్తుంది చూడండి. ఇక 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఆయిల్ అయితే రెడీ అయిందండి. ఇక సిరం ఎలా రెడీ చేసుకోవాలన్నది కూడా చూసేయండి. ఇందులోకి కొద్దిగంత కరివేపాకు తీసుకోండి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసేయండి. ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి కరివేపాకు మంచిగా వేగుతుందండి. కరివేపాకులో ఉన్నటువంటి సారం అంతా ఆయిల్కి పడుతుంది. సో, పచ్చి కరివేపాకు ఉన్నట్లయితే పచ్చి కరివేపాకైనా యాడ్ చేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి అందుబాటులో లేదు కాబట్టి ఎండు కరివేపాకు తీసుకున్నా. సో, ఇక లిడ్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక సిరం ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. సిరం రెడీ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఇందులో కొద్దిగంత మెంతులు తీసుకోవాలండి. చాలామందికి తెలిసే ఉంటుంది, మెంతుల వల్ల మన హెయిర్ చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా బ్లాక్‌గా అవుతుందండి. సో, ఇక ఉల్లిపాయ తీసుకోవాలి. ఉల్లిపాయలో ఉండేటువంటి సల్ఫర్ జుట్టు ఎదుగుదలకు అద్భుతంగా పనిచేస్తుందండి. బట్టతల మీద సైతం జుట్టు మొలవడానికి ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రీయపరంగా నిర్ధారించబడిందండి. అంతేకాదండి, జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటుంది. సో, ఈ విధంగా మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఇక ఇందులోకి టీ పౌడర్ తీసుకోవాలండి. టీ పౌడర్ని ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. అంతేకాదండి, జుట్టు చిట్లకుండా ఉంటుంది. జుట్టు నల్లబడుతుంది కూడా. ఇక ఇందులోకి కొద్దిగన్ని లవంగాలు, యాలకులు తీసుకోవాలండి. యాలకులను ఈ విధంగా ఓపెన్ చేసి వేస్తే సరిపోతుంది. సో, ఓపెన్ అయితే చాలండి. ఇక ఇందులోకి కొద్దిగన్ని లవంగాలు కూడా తీసుకోవాలండి. 2 యాలకులు వేసుకోండి. అలాగే 3 లేదా 4 లవంగాలు వేసుకోండి. ఇక ఇందులోకి కొద్దిగంత కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. కలోంజీ సీడ్స్ని ఉపయోగించడం వల్ల జుట్టు నల్లబడుతుంది, జుట్టు రాలడం ఆగిపోతుంది, జుట్టు వేగంగా పెరుగుతుందండి. ఇక ఇందులోకి డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలండి. 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ తీసుకోండి. సో,
ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇందులోకి కొద్దిగంత కరివేపాకు తీసుకోండి. పచ్చి కరివేపాకు అందుబాటులో ఉన్నట్లయితే పచ్చి కరివేపాకే తీసుకోండి. ఒకసారి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. సిరం రెడీ అవ్వడానికి ఎక్కువ సమయం ఏం పట్టదండి. 5 నిమిషాల్లోనే రెడీ అవుతుంది. ఫ్లేమ్ మీడియంలో ఉండేలాగా చూసుకోండి. సో మనం ఏమేమైతే యాడ్ చేసామో వాటిలో ఉన్నటువంటి పోషకాలు చక్కగా వాటర్కి పట్టేలాగా మరగనివ్వాలి. వాటర్ కలర్ పూర్తిగా చేంజ్ అవుతుందండి. ఉల్లిపాయ, అలాగే మెంతులు, కలోంజీ సీడ్స్, యాలకులు, లవంగాలు, కరివేపాకు వీటిలో ఉన్నటువంటి సారం అంతా చక్కగా వాటర్కి పడుతుంది. సో ఈ విధంగా బాయిల్ అవ్వాలండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సిరం అయితే రెడీ అయ్యింది. టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి. ఈ సిరంని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా వడగట్టేసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలండి. ఇక ముందుగా మనం ఆయిల్ రెడీ చేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ గురించి మనం తెలుసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసాం కాబట్టి కరివేపాకు మంచిగా వేగి ఉంటుందండి. ఈ ఆయిల్ని కూడా మనము వడగట్టేసుకోవాలండి ఒక బౌల్లోకి. తర్వాత మనము ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ కంటైనర్లో ఫిల్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇక ఈ ఆయిల్ ఎలా వాడాలి, సిరం ఎలా వాడాలి అన్నది కూడా తెలుసుకుందాం. ఇక ఈ ఆయిల్లోకి మనము కొద్దిగంత ఆముదం కూడా యాడ్ చేయాలండి. సో చూస్తున్నారు కదండి, కరివేపాకు ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఇక ఇందులోకి కొద్దిగంత ఆముదం తీసుకోవాలండి. ఇది స్వచ్ఛమైనటువంటి ఆముదం అండి. క్యాస్టర్ ఆయిల్ అంటారు కదండి, అది మనకు మెడికల్ స్టోర్స్లో అందుబాటుగా ఉంటుంది. అలాగే స్ట్రీట్లో ఉండే చిన్న చిన్న షాప్స్లో కూడా అందుబాటుగా ఉంటుందండి. ఆముదం వల్ల మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఆముదాన్ని యూజ్ చేసేవాళ్ళు. జుట్టు నల్లబడుతుంది కూడా. వాళ్ళు ఆముదం యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ ఏజ్ వచ్చినా సరే వాళ్ళకు వైట్ హెయిర్ అనేది పెద్దగా వచ్చేది కాదనమాట. హెయిర్ కూడా చాలా లాంగ్గా స్ట్రాంగ్గా ఉండేది. సో ఇక మనం రెడీ చేసుకున్నటువంటి ఆయిల్ని సిరంలోకి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని రిమైనింగ్ ఆయిల్ అంతా కూడాను ఒక ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ కంటైనర్లో ఫిల్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇక ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. సో ఈ ఆయిల్ని అప్లై చేసిన వెంటనే తలస్నానం చేయనవసరం లేదండి. 2-3 రోజులు తల మీద అలాగే ఉంచేసుకోవచ్చు. చాలా మంచి స్మెల్ వస్తుందండి. యాలకులు ఇవన్నీ వేసాం కదండి, బ్యాడ్ స్మెల్ రాదండి, మంచి స్మెల్ వస్తుంది. ఇక ఈ సిరం వచ్చేసి ఒకటి ఎంటీ స్ప్రే బాటిల్లో కానీ లేదంటే కాటన్ ఉంటుంది కదండి, దూదితోటి అంతా డిప్ చేసి తలంతా అప్లై చేయండి. స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్కి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెయిర్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. అప్లై చేస్తే సరిపోదండి, మంచిగా మర్దన చేసేయాలి. సో 2 to 3 మినిట్స్ పాటు మంచిగా మర్దన చేసిన తర్వాత ఇక తరచూ మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ షాంపూ తోటి తలంటు స్నానం చేసేయండి. ఇలా వారంలో 2 సార్లు సిరం అప్లై చేసుకోండి. సో సిరం అప్లై చేసిన తర్వాత 2 గంటల తర్వాత తలంటు స్నానం చేసేయండి, అది కూడా షాంపూ తోటి. ఆయిల్ కూడా వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. తల నిండుగా అప్లై చేయండి. డీప్గా అప్లై చేసి 2-3 నిమిషాల పాటు మంచిగా మర్దన చేసేయండి. జుట్టు ఎంత పొడవునా ఉంటుందో అంత పొడవునా ఆయిల్ని నిండుగా అప్లై చేయండి. సో నైట్ అప్లై చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేయొచ్చు. లేదు అని అంటే ఆ తల మీద అలాగే ఉంచుకోవచ్చండి. ఆయిల్ అప్లై చేసిన వెంటనే తలస్నానం చేయని అవసరం కూడా లేదు. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.